హుజూరాబాద్ లో స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని అధికారులు పోగొట్టారు. దీంతో అధికారులు తాళం పగలగొట్టారు. కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. జమీమా, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభానికి ముందు ఈ ఉదయం స్ట్రాంగ్ రూమ్ తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు అభ్యర్థుల సమక్షంలో తాళం చెవి కోసం విస్తృతంగా వెతికినప్పటికీ దొరకకపోవడంతో చివరకు గడ్డపార సహాయంతో స్ట్రాంగ్ రూమ్ అయితే తలుపును పగలగొట్టి అయితే తెరిచారు. తలుపు తెరిచిన అనంతరం లోపల ఉన్న బ్యాలెట్ బాక్స్ గానీ, ఎన్నికల సామాగ్రి గానీ సురక్షితంగా ఉన్నాయని అధికారులు అయితే ప్రకటించారు. అనంతరం రాజకీయ పార్టీలు ప్రతినిధులు అన్ని బాక్సులు సీల్ యథావిధిగా ఉన్నాయని చూపించి అయితే ధృవీకరించారు. ఈ ఘటనలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటైతే చేసుకోలేదు. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియనైతే సాధారణంగా కొనసాగుతుంది. మరోవైపు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాల్సిన ఈ అంశంలో ఇలాంటి నిర్లక్ష్యంపై అయితే పలు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి దీని బాధ్యుల పైన వారిపై అధికారులు ఎలాంటి కఠిన చర్యలు అయితే తీసుకుంటారో అయితే వేచి చూడాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.